హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఎయిర్టెల్ నుంచి దీంట్లోకి పోర్ట్ అయితే పెట్టేసుకున్నాను బిఎస్ఎన్ఎల్కి. మొన్న ప్రాసెస్ అయితే కొంచెం లేట్ అయింది, బట్ కానీ వెయిటింగ్ అనమాట 4G కోసం. నెక్స్ట్ మంత్ 15th అలా రావచ్చు అని చెప్పి అంటున్నారు, చూద్దాం. అలానే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ స్పీడ్ ఎంత అనేది టెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎంత వస్తుంది ఏంటి అని. ఇక్కడ హెచ్ వస్తుంది కదా, హెచ్ ప్లస్ ఉందన్నమాట. హెచ్ ప్లస్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇది భయంకరమైన స్పీడు అని చెప్పి చెప్తారనమాట. అంటే ఇప్పుడు కాదు, జియో బిఫోర్ అయితే హెచ్ వచ్చిందంటే హెచ్ వచ్చిందా, ఓ దానికి ముందు హెచ్కి ముందు ఏమొచ్చేది అంటే ఈ వచ్చేదన్నమాట. సో ఇప్పుడు హెచ్ ప్లస్ వస్తుంది. దీని స్పీడ్ ఎంత అనేది ఒకసారి టెస్ట్ చేద్దాం. 2 సిమ్లు వేసాం కదా, ఒకసారి టెస్ట్ చేద్దాం. సిమ్ తీసేసి కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. అలానే దీనికి టెస్ట్ చేయడానికి speedtest.net అనే వెబ్సైట్ని యూజ్ చేద్దాం. సో లెట్స్ సీ. కొంచెం స్లోగానే ఉంది, ఒక్కొక్కసారి మాత్రం బాగా వస్తుందన్నమాట, ఒక్కొక్కసారి సరిగ్గా రావట్లేదు. కానీ ఊరికే మనం బిఎస్ఎన్ఎల్లో 4G రావడం కోసం వస్తుంది అని తీసుకున్నాం కాబట్టి అది అవైలబిలిటీ ఉన్నన్ని ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాం, అంతే. అంతకు మించి చేయడానికి ఏం లేదు. సో 2 Mbps వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సిమ్ తీసేసి ఒకసారి చూద్దాం. ఓన్లీ సిమ్ 1 వేసి, ఒక్క సిమ్మే పెట్టి చూద్దాం. నేనైతే ప్రైమరీ నెంబర్ అయితే ఇదే నాకు, ఇది బిఎస్ఎన్ఎల్, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్. బట్ కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇది చూసారా 4G అని కూడా ఇచ్చేసాడు. సో సిమ్ 4G అని కూడా ఇచ్చేసాడు. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఇది బిఎస్ఎన్ఎల్ అనమాట, ఫస్ట్ వోడాఫోను, తర్వాత బిఎస్ఎన్ఎల్కి మార్చాను. బిఎస్ఎన్ఎల్ నుంచి మళ్ళీ ఎయిర్టెల్కి వచ్చాను, ఎయిర్టెల్ నుంచి ఇప్పుడు మళ్ళీ బిఎస్ఎన్ఎల్కి వెళ్ళాను. మళ్ళీ మీరు పోర్ట్ అవ్వాలి. నేనైతే ఇప్పుడు పోర్ట్ అయ్యి దాదాపుగా 1 month కూడా కాలేదు. కానీ మీరు మళ్ళీ పోర్ట్ అవ్వాలి, ఇన్ కేస్ 3 months 4 months తర్వాత లేదా 6 months తర్వాత పోర్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం, నెట్వర్క్ నచ్చక మీరు పోర్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 90 days అయితే ఆగాల్సి వస్తుందన్నమాట. సో ఇప్పుడు సిమ్ 1లోకి వేసాము, చూద్దాం. సో వాళ్ళైతే చెప్పడం ఏంటంటే, సిమ్ 1 మళ్ళీ పోర్ట్ పెట్టుకోవాలి అంటే 90 days ఉంది సార్, 3 monthsలో మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ మీరు పోర్ట్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి మీరు ఒకవేళ ఏ సర్వీస్ అయినా, ఏ నెట్వర్క్ నుంచి అయినా, ఏ నెట్వర్క్కి మారాలన్నా కానీ 3 months అనేది టైం పడుతుంది. సో వెయిట్ చేయండి. సో ఇక్కడైతే మనకి హెచ్ సింబల్ కనబడుతుందిగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాం ఒకసారి, ఎంత మాత్రం వస్తుందో స్పీడ్ అని. నాకు తెలిసి 2 సిమ్స్ ఉన్నప్పుడు కన్నా ఒక్క సిమ్ ఉన్నప్పుడు మాత్రమే నెట్ స్పీడ్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటున్నా. చూసారా, ఒక్క సిమ్ ఉంటే మాత్రం నెట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఒక్క సిమ్ వేసి వాడే వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని బిఎస్ఎన్ఎల్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ 2 సిమ్స్ వాడే వాళ్ళు అయితే ఒక్క సిమ్ ఆప్షనల్గా పెట్టుకోండి, డేటాకి మాత్రం ఒకటి యూస్ చేసుకోండి. నాకైతే వైఫై కూడా ఇంట్లో ఉంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. అండ్ జియో అనేది ఇంకా 2 సిమ్స్ ఉన్నాయి కాబట్టి 2 బిఎస్ఎన్ఎల్కి అయితే పెట్టుకోలేను. సో ఒకటి జియో ఫిక్స్ అవుదాం అని చెప్పి ఫిక్స్ అయ్యి, ఇంకోటి బిఎస్ఎన్ఎల్ అనేది పోర్ట్ అవుతున్నా. ఇన్ కేస్ 4G అనేది వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళీ కూడా 2 సిమ్స్ కూడా బిఎస్ఎన్ఎల్ పెట్టుకునేదానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నెట్వర్క్ పరంగా ఇప్పుడు ఇంతకుముందు అయితే నెట్వర్క్ అక్కడ రాదు ఇక్కడ రాదు అని చెప్పుకునేవాళ్ళు. బట్ కానీ ఇప్పుడు అలా కాదు కాబట్టి నో ప్రాబ్లం. అండ్ చూసారా, సో మీరు పోర్ట్ అవ్వాలనుకుంటే ఏ నెంబర్ నుంచి అయినా, మీకు రీఛార్జ్ లేకపోయినా సరే, మీ మొబైల్ నెంబర్కి రీఛార్జ్ లేదు అనుకుందాం, ఏదైతే పోర్ట్ పెట్టాలనుకుంటే దానికి రీఛార్జ్ చేసి మీరు పోర్ట్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఊరికే మీరు ఏం చేస్తారంటే, వేరే నెంబర్ ఏదైనా సరే
PORT ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ కొట్టి 1900కి సెండ్ చేస్తే మీకు ఒక కోడ్ వస్తుంది అనమాట. ఆ కోడ్ తీసుకెళ్ళి ఎక్కడైతే మీరు ఏ నెంబర్కి అయితే ఏ నెట్వర్క్కి అయితే మీరు పోర్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ నెట్వర్క్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ మెసేజ్ చూపించారు అంటే, లేదా స్క్రీన్ షాట్ చూపించారు అంటే, ఆ కోడ్ని బట్టి వాళ్ళు మీ నెంబర్ అనేది పోర్ట్ చేయడం అనేది నెట్వర్క్ మార్చడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.